తరచూ ఏదో ప్రాంతంలో సైబర్ నేరగాళ్ల ముసుగులో దోపిడీ జరుగుతుంది. సైబర్ నేరగాళ్ల ముసుగులో ఎవరో ఒకరు బలవుతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏదో ప్రాంతంలో సైబర్ మోసగాళ్లకు మోసపోతున్న యువకులు ఎంతోమంది బలవుతున్నారు. ఏదైతే కామారెడ్డి జిల్లాలో ఈరోజు జరిగిన ఘటన పూర్తిగా అవాక్కయ్యే పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తమ ఇంటి నిర్మాణం కోసం బ్యాంకు రుణం పొందాలి, మీకు రుణం కావాలంటూ సైబర్ నేరగాళ్ళు ఆయనకు ఫోన్ చేసిన నేపథ్యంలో తరచూ విడతల వారీగా ఆయన సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడ్డట్లు తెలియకపోవడం, విడతల వారీగా సైబర్ నేరగాళ్లకు డబ్బులు చెల్లిస్తూ మోసపోయానని గుర్తించి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తరచూ ఏదో ప్రాంతంలో ఏదో చోట చిన్న పెద్ద అనే తేడా లేకుండా సైబర్ మోసగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు. ఆ మోసాలకు ఎంతోమంది యువకులు అత్యాశకు పోయి బలవుతున్న పరిస్థితి. దీనిపైన ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పోలీసులు సైబర్ సెక్షన్కి సంబంధించిన పోలీస్ యంత్రాంగం పూర్తిగా ఇప్పటికే అవేర్నెస్ కలిగించింది. ఎవరైనా సరే సైబర్ మోసగాళ్లకు మీరు మోసపోయారని గుర్తించకపోయినా ఎవరైనా మీకు రుణం కావాలని తెలిసి ఫోన్ చేసినా మమ్మల్ని సంప్రదించాడని ఎన్నోసార్లు ప్రచారం చేస్తారు. ఎంతో సోషల్ మీడియాల ద్వారా, పేపర్ల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. మరికొంతమంది సైబర్ నేరగాళ్ల మోసంలో బలవుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో తరచూ ఏదో ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాం. ఈ ఘటన వల్ల ఎంతోమంది యువత బలవుతున్న పరిస్థితి. కొందరైతే మీకు లక్షల రూపాయల లాటరీ పలిగిందని ఫోన్ చేస్తూ వారి దగ్గర నుండి లక్షల రూపాయలు దండుకున్న పరిస్థితి. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి. బ్యాంకు నుండి కూడా డబ్బులు డ్రా చేసుకున్న పరిస్థితి. మరికొందరికి సోషల్ మీడియాలో మీ ఫోటోలు వైరల్ చేస్తామని చెప్పి సోషల్ మీడియాలో బెదిరిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికీ కూడా సైబర్ నేరగాళ్లకు ఉచ్చులో పడిన ఎంతోమంది యువకులు బలవుతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో కొంతమందికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మీరు డబ్బులు ఇస్తారా ఇవ్వరనే కోణంలో కూడా బెదిరిస్తున్న పరిస్థితి ఉంది. ఏదో ట్రూ కాలర్లో ఏసీపీ, డిఎస్పీ, పోలీస్, ఎస్పీ, ఐజీ అని కూడా ట్రూ కాలర్లో పేర్లు పెట్టుకుంటూ వాళ్ళందరినీ కూడా బెదిరిస్తే డబ్బులు వరిస్తున్న పరిస్థితి. వారందరూ కూడా సైబర్ పోలీస్ స్టేషన్లకు సంప్రదించి ఫిర్యాదు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగానే కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి తనకు నీకు రుణం కావాలా, ఇంటి నిర్మిస్తున్నామని తెలుసుకొని అతనికి ఫోన్ చేసి అతన్ని ట్రాప్లో పడేశారో ఆ ట్రాప్లో పడేసిన ఆ వ్యక్తి తరచూ ఏదైతే 52,000 రూపాయల వరకు సైబర్ నేరగాళ్లకు పంపించిన పరిస్థితి ఉంది. ఆ సైబర్ నేరగాళ్లకు పంపించి చివరికి నాకు రుణం ఏమైందని అడిగే క్రమంలో అతను మోసపోయానని గుర్తించారు. వారికి ఫోన్ చేసినా కానీ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, ఆ వాట్సాప్కు కాల్ చేసినా కానీ వాట్సాప్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అతను నేను మోసపోయానని గుర్తించి 52,000 రూపాయలు నా దగ్గర నుండి గుంజుకున్నారు. నేను ఇంటి నిర్మాణం కోసం ఎలా అని అప్పులు తెచ్చుకొని నేను డబ్బులు కట్టాను, ఇప్పటికే చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నాను, ఈ సైబర్ మోసగాళ్ళ ఉచ్చులో నేను మోసపోయానని గమనించి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తరచూ సైబర్ నేరగాళ్ల ఉచ్చులా పడకుండా ఉండేందుకు పోలీసు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు గమనించాలి, అత్యాశకు పోవద్దు, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడద్దని చెప్పి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.